హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. రైస్లోకైనా చపాతీలోకైనా పులావ్లో కూడా తినేలా ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాప్సికమ్, క్యారెట్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, పొటాటో తీసుకున్నాను. దాంతోపాటు 2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి కలిపి ఒకసారి మూత పెట్టేసి 70% వెజిటబుల్స్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఈ గ్రేవీకి లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని అందులో సోయా చంక్స్ కూడా 10 మినిట్స్ వరకు సోక్ చేసుకుంటే సరిపోతుంది. పక్కనే ఇంకో గిన్నెలో 10 నుంచి 15 జీడిపప్పు కూడా నానబెట్టేసుకోవాలి. నేను ఇక్కడ సోయా చంక్స్ని ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేశాను. మీరు కావాలంటే ప్యాన్లో కూడా 2 టేబుల్ స్పూన్ నూనె వేసేసి ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్, 2 టమాటాలు, కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి మిక్సీ తిప్పుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ పెరుగు, నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసి స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాతే ఈ పేస్ట్ వేయండి. నేను మర్చిపోయి తర్వాత వేసాను. ఆ తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు దాన్ని అలా ఫ్రై అవనిస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్, సోయా చంక్స్ అన్నీ వేసి కలిపి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. అవైతే సరిపోయాయి నాకు కరెక్ట్గా. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించారంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం దించుకునే ముందు కసూరి మెతి కొంచెం, అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ కుర్మా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.